Shalom to you all. సమాధానం కలుగును గాక మీ అందరికీ. God's name be praised. దేవుని నామానికే మహిమ కలుగును గాక. God is good. Our God is good. మన దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. And He is good all the time. ఆయన ఎల్లప్పుడూ ఆయన మంచివాడై ఉన్నాడు. And I really enjoyed today's worship. మరి ఈరోజు ఆరాధన నేను ఎంతగానో ఆనందించి ఉన్నాను. So you sang very beautiful songs. మరి అందమైన మరి కీర్తనలు పాడి ఉన్నారు. And the prayer and praise was so wonderful and it was blessed. మరి స్తుతులు మరి అవన్నీ మరి ఎంతగానో దీవించబడిన స్తుతులై ఉన్నాయి. And I thank God for giving me one more opportunity to be with you in the word of God. మరొకసారి మీ మధ్యన నిలబడటానికి గాను దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. So for short meditation, let us open our Bible into book of Genesis chapter 24 verse 58. వాక్య ధ్యానం కొరకు మనం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాము. ఆదికాండము chapter 24 verse 58. 24వ అధ్యాయము 58వ వచనం చదువుతున్నాను. రెబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అనెను. Amen. ఆమేన్. And they called Rebekah and said unto her, Will thou go with this man? And she said, I will go. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our gracious Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for this blessed morning. మరి ఈ దీవించబడిన ఈ ఉదయం నిమిత్తం నీకు మహిమ కలుగును గాక. As we have gathered around your word, ప్రభువా మీ వాక్యం చుట్టూ మేము సమావేశమై ఉన్నాము. we have read your scripture. మీ వాక్యాన్ని మేము చదివి ఉన్నాము. May you talk to our hearts. ప్రభువా మా హృదయాలతో మాట్లాడండి. May you break your living bread before us. మీ జీవాహారాన్ని మాకు విరిచి వడ్డించండి. May the life and the spirit what is hidden in your word, మీ జీవము మీ ఆత్మ వాక్యం వెనకాల దాగి ఉండి ఉంటుండగా it come upon every one of our lives. ప్రభువా అది అంతయు మా మీదకి వచ్చును గాక. So may we be never live any longer our life, but we live your life. ప్రభువా మా జీవితాలను మేము జీవించే వారముగా కాకుండా ప్రభువా మీ జీవాన్ని బట్టి మీ జీవితాన్ని మేము జీవించే వారిగా ఉండగలుగుటకు సహాయం చేయండి. May the time that we spend in your presence be a great outpouring of your fresh anointing on our lives. ప్రభువా మీ సన్నిధిలో మేము ప్రభువా సమయం గడుపుతుంటుండగా మీ ప్రభువా యేసే తాజా అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి. We don't want to remain as Christians, but we want to be better Christians. ప్రభువా మేము క్రైస్తవులుగా కాకుండా ఉన్నతమైన క్రైస్తవులుగా జీవించడానికి సహాయం దయచేయండి. We want to be your true representatives. ప్రభువా మిమ్మల్ని ప్రభువా నిజముగా నిన్ను ప్రతిబింబించే వారిగా ఉండగలుగుటకు సహాయం చేయండి. We want to live here as your written epistles. ప్రభువా యేసయ్య మేము జీవించే పత్రికలుగా ఉండటానికి సహాయం చేయండి. Bless us, Lord. ప్రభువా మమ్మల్ని దీవించండి తండ్రి. Prepare us for your rapture. ప్రభువా మీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. In Jesus' most precious name. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. All you may be seated. మీరంతా కూర్చొనవచ్చును. This is a very blessed scripture what we have read, and it's very familiar to all of us. మనం చదివిన ఈ వాక్య భాగము ఎంతో దీవించబడిన వాక్య భాగమై ఉన్నది. అదందరికీ సుపరిచితమైన వాక్య భాగమై ఉన్నది. And most of the time pastors and preachers take it in the wedding ceremony. మరి ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగము ఎక్కువ శాతము మరి దైవ సేవకులు వివాహాలలో మరి తీసుకుంటారు ఈ వచ్చిన భాగాన్ని. And you know the Bible begins with marriage and closes with marriage. మరి మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథము వివాహంతో ప్రారంభమై వివాహంతో ముగించబడుతుంది. And the main theme of the Bible is redemption. మరి పరిశుద్ధ గ్రంథం యొక్క మరి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విమోచన అయ్యున్నది. And when God planned redemption, he planned marriage. మరి విమోచనను దేవుడు మరి డిజైన్ చేసినప్పుడు దాంట్లో వివాహాన్ని కూడా మరి ఏర్పాటు చేస్తున్నాడు. Because no redemption without marriage. మరి విమోచన అనేది వివాహం లేకుండా లేదు. Amen. So marriage is very important as long as redemption is. మరి విమోచన ఎంత ప్రాముఖ్యమైనదో వివాహం కూడా అంత ప్రాముఖ్యమైనదై ఉన్నది. The first marriage is of first Adam, and the last marriage is of second Adam. మరి మొదటి వివాహమేమో మొదటి ఆదాముదై ఉన్నది. మరి ఆఖరి వివాహం పరిశుద్ధ గ్రంథంలో ఉండిన ఆఖరి వివాహం మాత్రం కడపటి ఆదాముదై ఉన్నది. And our prophet taught us the correct wedding. In correct wedding there are three things.
మరి మన ప్రవక్త మనకి బోధిస్తూ ఉన్నాడు. మరి సరైన వివాహములో 3 కార్యాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. The first is decision. మరి మొదటిది నిర్ణయం అయ్యున్నది. The second one is engagement. మరి రెండోది మరి ప్రధానమయ్యున్నది. And the third is taking oaths. మరి మూడోది ప్రమాణాలు అయి ఉన్నాయి. So these three are very important in correct wedding. మరి సరైన వివాహంలో ఈ 3 కార్యాలు ఎంతో ప్రాముఖ్యమైనవి So ఉన్నాయి. in this correct wedding, the first thing is decision. మరి ఈ సరైన వివాహంలో మొదటిది నిర్ణయం అయి ఉన్నది. So there is no marriage without decision. మరి ఏ వివాహము నిర్ణయం లేకుండా లేదు. Even our marriage with our Lord Jesus Christ is depending on decision. మరి మన వివాహము మన దేవునితో కూడా అది నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. So today I would like to take a small subject, the power of our decision. మరి ఈ ఉదయకాల సమయంలో మరి నా అంశం ఏమిటంటే మరి మన నిర్ణయం యొక్క శక్తి, The effect of our decision. మరి మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం ఎదుర్కొనే మరి పరిస్థితి. Amen. ఆమేన్. So decision is a very important thing. మరి నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. So in this chapter 24, మరి 24వ అధ్యాయములో mainly we see the wedding of our beloved brother Isaac. మరి ఇక్కడ మనం ఈ 24వ వచనంలో మనం ఇస్సాకు, మన సహోదరుడైన ఇస్సాకు యొక్క వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాము. And Isaac represents Jesus Christ. మరి ఇస్సాకు ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నాడు అంటే యేసుక్రీస్తుని ప్రతిబింబిస్తా ఉన్నాడు. Rebecca represents the bride. మరి రెబ్కా ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నది అంటే వధువును ప్రతిబింబిస్తా ఉన్నది. So Isaac is not only our brother, but Isaac also our husband Lord Jesus Christ. మరి ఇస్సాకు మన సహోదరుడు మాత్రమే కాదు కానీ మన దేవునికి సాదృశ్యముగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. And when we are talking about Rebecca, we are talking about ourselves. మరి మనం రెబ్కా గురించి మాట్లాడుతా ఉన్నామంటే మన గురించి మనమే మాట్లాడుకుంటున్నాము. So we are talking about Rebecca's decision is our decision. మరి రెబ్కా నిర్ణయమే మన నిర్ణయం అయి ఉన్నది. Rebecca was questioned, will you go with this man? మరి రెబ్కాని ఇక్కడ ఒక ప్రశ్న వేయబడటం మనం చూడగలుగుతా ఉన్నాము. నీవు ఈ మనుష్యునితో వెళ్ళదువా అని అడగబడటం మనం చూస్తా ఉన్నాము. And she made a clear cut decision, I will go. మరి ఆమె ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కలిగి ఉన్నది. ఆమె స్పష్టంగా చెప్తా ఉన్నది, నేను వెళ్తాను అని చెప్తా ఉన్నది. And our prophet said God wants the same decision for every individual soul. మరి వ్యక్తిగతమైన ప్రతి వ్యక్తికి ఇటువంటి నిర్ణయం ఒకటి కలిగి ఉండాలని మరి దేవుడు కోరుకుంటా ఉండి ఉన్నాడు. Amen. ఆమేన్. God wants to hear from our lips. మరి దేవుడు మన పెదాల నుండి ఈ యొక్క నిర్ణయాన్ని వినాలని కోరుకుంటా ఉన్నాడు. I will go. నేను వెళ్తాను అనే మాటలు వినాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. It is not the decision of our father and mother, brother and sister. It should be every one of our individual decision. మరి అది మన తల్లిదండ్రుల యొక్క నిర్ణయం కాదు, మన సహోదరుడు మన సహోదరి యొక్క నిర్ణయం కాదు, కానీ వ్యక్తిగతంగా మీరు ఆ నిర్ణయాన్ని కలిగి ఉండాలి. నేను వెళ్తాను అనే నిర్ణయాన్ని. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And to Rebecca the question was asked, would you go with this man? To Rebecca the question was asked, would you go with this man? మరి రెబ్కాను ఈ యొక్క ప్రశ్న అడగటం మనం చూడగలుగుతా ఉండినాం. నీవు వెళ్తావా ఈ మనుష్యునితో? And the man was not her husband. మరి ఆ మనుష్యుడు తన యొక్క భర్త కాదు. The man was the messenger, husband's servant. మరి ఆ మనుష్యుడు ఎవరు అంటే తన యొక్క మరి భర్త యొక్క ఒక సేవకుడై ఉన్నాడు. Rebecca had not yet seen her husband. మరి ఇంకా ఆ రెబ్కా తన యొక్క భర్తను చూడలేదు. But she loved to whom she has not seen. మరి ఎవరినైతే చూడలేదో ఆ యొక్క వ్యక్తిని రెబ్కా ప్రేమించి ఉన్నది. So let us read 1 Peter chapter 1 verse 9, 1 verse 8. మరి మొదటి పేతురు రాసిన పత్రిక Chapter 1 verse 8. మరి మొదటి అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. Whom having not seen you love, in whom though now you see him not, yet believing you will rejoice with joy unspeakable and full of glory. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు
చెప్పనశక్యమును మహిమయుక్తమును అయిన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. See, Rebecca had not yet seen Isaac, మరి ఇక్కడ ఇస్సాకుని రెబ్కా చూడలేదు, but she loved. కానీ ఇస్సాకును ప్రేమించి ఉన్నది. How could she fall in love with a man to whom she has not seen? మరి ఏ విధంగా అసలు చూడని వ్యక్తిని రెబ్కా ప్రేమిస్తా ఉన్నది? What did motivate her? మరి ఏ కారణము ఆమెను ప్రేరేపించింది? How was she motivated? ఏ విధంగా ఆమె ప్రేరేపించబడింది? It was the message of the messenger. మరి అది వర్తమానం తీసుకురాబడిన, మరి వర్తమానికుని బట్టి తీసుకురాబడిన వర్తమానమై ఉన్నది. Because the message she heard from the messenger Eliezer. మరి ఆమె వర్తమానం ఎవరి దగ్గర నుంచి విన్నదంటే ఆ కాలపు వర్తమానికుడైన ఎలియాజరు యొద్ద నుండి రెబ్కా వర్తమానాన్ని వింది. She was fully trusted on the messenger. మరి ఆమె పూర్తి విశ్వాసము ఆ వర్తమానికుడి మీద ఉంచి ఉన్నది. What was the good thing of the messenger? మరి ఆ వర్తమానికుడి యొక్క మరి ఆ మంచి సంగతి ఏమై ఉన్నది? The messenger never introduced himself first. మరి వర్తమానికుడు ఎప్పుడు తన్ను తాను పరిచయం చేసుకోవాలి మొదటిగా. He never talked much about himself. మరి ఆయన గురించి ఎక్కువగా తన్ను తాను చెప్పుకోలేదు. కానీ When he opened his mouth, మరి ఆయన స్వరాన్ని విప్పినప్పుడు he only talked about his master. మరి ఆయన కేవలం తన యజమానుడి గురించి మాత్రమే మాట్లాడుతూ He ఉన్నాడు. talked about the goodness of his master, the blessing and the wealth of his master. మరి తన యొక్క యజమాని ఎటువంటి మంచివాడై ఉన్నాడు, ఎటువంటి మరి శ్రీమంతుడై ఉన్నాడు, ఎటువంటి గొప్పవాడై ఉన్నాడు, ఈ సంగతులే మాట్లాడుతూ ఉన్నాడు వర్తమానికుడు. And how God have blessed them and how he had a great position in Babylon. మరి ఆ బబులోను దేశములో ఎటువంటి మరి గొప్పతనం కలిగి ఉన్నాడు, ఎటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి శక్తిని అధికారాన్ని కలిగి ఉన్నాడో మరి వర్తమానికుడు చెప్తా ఉండి ఉన్నాడు. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And the message when she heard was really motivated her to take this decision. మరి ఎప్పుడైతే ఆ వర్తమానం రెబ్కా విన్నదో మరి నిర్ణయం తీసుకోవటానికి ఆమెను ప్రేరేపించి ఉన్నది. And the message in the beginning, the message was motivating. మరి ప్రారంభంలో ఆ వర్తమానము తనని ప్రేరేపిస్తా ఉన్నది. But as closer by, the message has become very strong. మరి సమయం గడిచే కొద్దీ ఆ వర్తమానం బలమైనదిగా మారిపోతా ఉన్నది. Because the next message is coming, a message of separation. మరి తర్వాత వర్తమానం ఏమిటంటే మరి ఆమెను వేరుపరిచే వర్తమానం అయి ఉన్నది. Amen. ఆమేన్. Amen. Amen. So when he's talking about goodness and all the blessing, it is very wonderful to say, Amen, praise the Lord, glory all. మరి ఆ యజమానుడి యొక్క మంచితనం గురించి మాట్లాడినప్పుడు, యజమానుడి యొక్క ఐశ్వర్యం గురించి మాట్లాడినప్పుడు, ఆయన కలిగిన అధికారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమేన్ అని చెప్పటంలో మరి ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ But the second phase of the message కానీ రెండో దశ, వర్తమానం యొక్క రెండో దశ ఏమై ఉన్నది? was not that much comfortable and that much easy to accept. మరి అది సౌకర్యవంతంగా లేదు, మరి దానిని అంగీకరించడానికి అంత సౌకర్యంగా లేదండి రెండో దశ. Because the second phase was the message of separation. రెండో దశ ఏమిటంటే వేరుపరిచే దశ అయి ఉన్నది. Will you go with this man? నీవు ఆ మనుషునితో నీవు వెళ్తావా? That means, are you ready to leave your country? మరి నీవు నీ దేశాన్ని విడిచిపెట్టడానికి నీవు ఇష్టపడుతున్నావా? Are you ready to leave your home? నీ యొక్క గృహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? Are you ready to separate from all your friends? మరి నీ స్నేహితుల నుండి వేరుపరచడానికి ఇష్టపడుతున్నావా? Are you ready to leave behind everything and follow the message? మరి నీకుండిన సమస్తాన్ని విడిచిపెట్టి వర్తమానాన్ని వెంబడిస్తావా? That was the message of separation. మరి అదే వేరుపరిచే వర్తమానం అయి ఉన్నది. And it was not easy for the brother and mother and all the relatives. మరి ఆ వర్తమానము మరి సహోదరులు, తన యొక్క రెబ్కా యొక్క సహోదరులకు, తల్లిదండ్రులకు, మరి వారి బంధువులకు అంత సులువైన వర్తమానం కాదది. They said, yeah, we are ready, but 10 days. వారు అన్నారు, మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ అప్పుడే మీరు వెళ్ళదు, 10 రోజులు ఆగండి అంటా We are ఉన్నారు. ready to give our daughter, but let her at least stay with us 10 days. మేము మా యొక్క కుమార్తెను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం, కానీ ఒక 10 రోజులు ఉండనివ్వండి అని అంటా ఉన్నారు. Why? ఎందుకు? Because in our spirit realm and body realm, we have 5 and 5, 10 senses.
ఎందుకు వారు 10 రోజులు అంటా ఉన్నారంటే అది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మనకి ఆత్మకు కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. They will never allow us to separate. మరి ఆ 10 జ్ఞానేంద్రియాలు మనల్ని ఈ లోకం నుండి వేరుపరచబడటానికి ఏమాత్రం అవి అవకాశాన్ని ఇవ్వవు. So they failed. కనుక వారు ఏం చేస్తా ఉన్నారంటే వెనక్కి లాగటానికి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. Thank God, Rebecca never controlled by these 10 senses. అయితే రెబ్కా ఈ 10 జ్ఞానేంద్రియముల ద్వారా నియంత్రించబడే స్త్రీ కాదు ఆమె. Rebecca was controlled by faith. రెబ్కా ఎవరి ద్వారా ప్రేరేపించబడుతుంది, ఎవరి ద్వారా నడిపించబడుతుంది అంటే విశ్వాసము ద్వారా నడిపించబడతా ఉన్నది. Faith is the sixth sense. మరి విశ్వాసం అనేది 6వ జ్ఞానేంద్రియమై ఉన్నది. Faith travels in the unseen force. మరి విశ్వాసము ఏ పరిమాణంలో ప్రయాణం చేస్తా ఉన్నదంటే అది మరి దృశ్యము కాని పరిమాణంలో ప్రయాణం చేస్తా That's ఉంటుంది. why Paul said we not live by sight but we live by faith. మనం వెలుచూపును బట్టి మనం నడిపించబడటం లేదు కానీ విశ్వాసము ద్వారా నడిపించబడతామని పౌలు చెప్తా ఉన్నాడు. So Rebecca's decision was made by faith. మరి రెబ్కా యొక్క నిర్ణయం విశ్వాసం ద్వారా తీసుకొనబడటం మనం Made by చూడగలుగుతాం. revelation, made by sixth sense, the super sense. మరి అది ప్రత్యక్షత ద్వారా 6వ జ్ఞానేంద్రియము ద్వారా తీసుకోబడటం మనం చూస్తా ఉన్నాం. So our 10 senses may fail, but the sixth sense will never fail. మన 10 జ్ఞానేంద్రియాలు విఫలం చెందొచ్చు కానీ మరి సహజాతీతమైన జ్ఞానేంద్రియం విశ్వాసం మాత్రం ఎన్నడూ విఫలం చెందదు. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And Rebecca, by faith, by revelation, by her sixth sense, she said, yes, I will go. మరి రెబ్కా విశ్వాసము ద్వారా సహజాతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా ప్రత్యక్షత ద్వారా ఆమె చెప్తా ఉన్నది అవును నేను వెళ్తాను. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So she took a clear cut decision. మరి ఇక్కడ చాలా స్పష్టమైన నిర్ణయం ఆమె తీసుకుని ఉన్నది. Amen. Amen. So when I took this subject, the power of decision, మరి నేను ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు మన నిర్ణయం యొక్క శక్తి అనే అంశాన్ని తీసుకున్నప్పుడు Amen. ఆమేన్. And our prophet says, మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు that is what God expects from every one of us to take మరి a decision. విశ్వాసులమైన మన అందరి దగ్గర నుండి దేవుడు అదే ఆశిస్తా ఉన్నాడు. So what is the power of taking decisions? మన నిర్ణయం వెనకాల దాగి ఉన్న ఆ శక్తి ఏమిటి? There's a small thought I want to put before you, మరి చిన్న ఆలోచన మీ ఎదుట నేను పెట్టాలని కోరుచున్నాను. and I do believe it will be a great blessing for you. మరి ఆ ఆలోచన మీకు ఆశీర్వాదంగా ఉండునని నేను భావిస్తా ఉన్నాను. If you have, some of you have taken decisions మరి కొంతమంది మీ జీవితాలలో నిర్ణయాలు తీసుకున్నట్లయితే to follow Jesus, మరి యేసుక్రీస్తుని వెంబడించాలని నిర్ణయం it is తీసుకున్నట్లయితే really a blessing. మరి అది మీకు ఎంతో ఆశీర్వాదం అయ్యున్నది. If some of you have not yet taken a decision, మరి ఇంకా మీరు ఎవరైనా మరి యేసుక్రీస్తుని వెంబడించుట అనే నిర్ణయాన్ని తీసుకొనకపోతే I do believe after this meeting you will take a decision. మరి ఈ కూడిక అయిపోయిన తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. Because you will know what the power lies when you take a decision. మరి అప్పుడు మీరు తెలుసుకుంటారు ఒక నిర్ణయం వెనకాల ఎటువంటి శక్తి దాగి ఉన్నదో మీరు ఎరిగి ఉంటారు. You know, there is an English hymn we sang, and all over the world, the believers sing. మరి ఒక చిన్న పాట ఉన్నది, మరి ఇంగ్లీష్ పాట, ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క పాటను పాడతారు. And that is, I have decided to follow Jesus. మరి నేను యేసును వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నాను అనే పాట. And do you know the story behind that song? మరి దాని వెనకాల ఉండిన కథ ఏమిటో మీకు తెలుసా? Some of you might know it. మరి కొంతమందికి ఆ యొక్క పాట మరి ఆ పాట వెనకాల ఉండిన కథను తెలుసు. And some of you may not know it. మరి కొంతమందికి తెలియకపోవచ్చు. But it's my privilege to bring the story behind this song. మరి ఆ యొక్క పాట వెనకాల ఉండిన కథ మీ ముందు పెట్టడానికి అది నా ధన్యతగా నేను భావిస్తా ఉన్నాను. You know, yes, before it is around in the year 1905. మరి 1905 సంవత్సరం ఆ దరిదాపుల్లో, That means before the birth of our prophet, మరి ప్రవక్త గారు జన్మించడానికి మునిపే there was a Welsh revival in England. మరి వెల్ష్ అనే ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం ప్రారంభమైంది. And as a result of that revival, మరి ఆ యొక్క ఉద్యమం యొక్క కారణాన్ని బట్టి there are so many Baptist missionaries came to northeast India. మరి అనేక మంది బాప్టిస్ట్ మిషనరీలు మరి ఆ యొక్క నార్త్ ఈస్ట్ ఇండియా ప్రాంతానికి వచ్చి ఉన్నారు. To spread the gospel.
మరి ఆ సువార్తను ప్రకటించడానికి వచ్చారు వాళ్ళు to the region known as Assam. మరి అస్సాం ప్రాంతంలో మరి ఆ యొక్క మిషనరీ వాళ్ళు వచ్చారు. And the Assam was comprised of some tribal people. మరి అస్సాం ప్రాంతంలో మరి ఆ యొక్క అడవి జాతి సంబంధించిన ఆ యొక్క ట్రైబ్ మనుషులు ఉన్నారు. It is consist of hundreds of tribes. మరి అనేక మంది ఆ యొక్క గుంపులో ఉన్నారు. They are very aggressive. మరి వాళ్ళు ఎంతో మరి కోపంగా ఉద్రేకంగా ఉండే జాతులై ఉన్నాయి. They were known to take the heads of their enemies and hang them on the walls. మరి వారు దేనికి పేరు పొందిన వారంటే వారి శత్రువులను తలలు నరికేసేసి గోడకు తగిలిచ్చే వారిగా వారు పేరు కలిగిన వారు. And to this state the American missionary, Baptist missionary came to spread the gospel. మరి అటువంటి పరిస్థితులలో మరి అమెరికా నుండి ఆ బాప్టిస్ట్ మిషనరీ వాళ్ళు సువార్తను ప్రకటించడానికి అస్సాం ప్రాంతానికి వచ్చారు, ఆ యొక్క జాతుల దగ్గరికి. The message of love, peace and hope. మరి ఏ వర్తమానాన్ని పంచడానికి అంటే ప్రేమ అనే వర్తమానాన్ని మరి పంచడానికి వారు వచ్చిన వారుగా ఉన్నారు. And many of them were not welcome. Many of them were killed. Many of them were rejected. మరి అయితే వారు అస్సాం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ జాతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంచి ఆహ్వానాన్ని వారు కలిగి ఉండలేదు, కానీ వారు తిరస్కరించబడ్డారు, వారు చంపబడ్డారు, మరి వారు బయటికి తరిమివేయబడ్డారు. However, one missionary was succeeded. మరి అయితే ఒక మరి మిషనరీ మాత్రం ఆ ప్రయత్నంలో మరి సఫలం చెందిన వాడిగా ఉన్నాడు. Converting a man. మరి ఒక మనుష్యుని మరి యేసుక్రీస్తుని అంగీకరించడానికి మరి ఆ వ్యక్తి ప్రయాసపడినప్పుడు అందులో మరి సఫలం చెందిన వాడిగా ఉన్నాడు. Whose name is Noxen. మరి నొక్సేన్ అనే వ్యక్తి మరి సఫలం చెందాడు. And to his wife and to son. మరి ఆ నక్సేన్ అనే వ్యక్తి మరియు తన భార్య తన పిల్లలు వారు యేసుక్రీస్తుని అంగీకరించారు సువార్తను బట్టి. They received Jesus as their personal savior. మరి యేసుక్రీస్తుని వారి యొక్క సొంత రక్షకుడిగా వారి యొక్క విమోచకుడిగా వారు అంగీకరించారు. ఆ అస్సాం యొక్క జాతులలో ఒక కుటుంబం అంగీకరించింది. His name is Noxen. నొక్సేన్ అనే వ్యక్తి ఆయన యొక్క కుటుంబం అంగీకరించారు. His faith was very solid. మరి ఆయన విశ్వాసం చాలా బలంగా ఉన్నది. Very rugged faith. మరి ఒక కఠినమైన విశ్వాసం, కరుకైన విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. It was contagious faith. మరి అది వ్యాప్తి చెందే విశ్వాసం. So he could not hold that faith himself. మరి ఆ విశ్వాసం తనలోనే దాచుకునే గలిగే పరిస్థితులు లేవు, కానీ ఆ విశ్వాసాన్ని వెదజల్లేవాడిగా ఉన్నాడు. Faith started to travel from one to one, another, and so many tribes accepted the Lord Jesus as they said. మరి ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసము తన బంధువులకు వ్యాప్తి చెందింది, తన జాతికి వ్యాప్తి చెందింది, అలా వ్యాప్తి చెందుతా ఉన్నది. Finally the head of the chief of the village heard about it. మరి ఇక చివరిగా ఆ జాతులన్నిటికీ ఒక పెద్ద ఉన్నాడు, ఆయనకి ఆ విషయం తెలిసింది. And he summoned all the villagers and they called Noxen. మరి అందరినీ ఆ జాతుల ప్రజలందరినీ సమావేశపరిచాడు ఆ పెద్ద. మరియు ఈ నక్సేన్ అనే వ్యక్తిని కూడా ఆయన కుటుంబాన్ని కూడా నిలబెట్టాడు. And they asked him to deny his faith on Jesus Christ. మరి తాను ఏ విశ్వాసాన్ని అయితే యేసుక్రీస్తుని పట్ల కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టమని ఆ పెద్ద ఆజ్ఞాపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము. Otherwise he had to face death penalty. మరి ఆ మరణ శిక్షను ఎదుర్కోవాలి, లేదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకపోతే యేసుక్రీస్తుని దేవుడు కాడని నువ్వు చెప్పకపోతే నీ ప్రాణాలు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆ యొక్క పెద్ద జాతుల పెద్ద ఆజ్ఞాపించి ఉన్నాడు. But before all the people he said, I have decided to follow Jesus. మరి ఆ జాతులందరి ఎదుట, ఆ ప్రజలందరి ఎదుట ఆ యొక్క నక్సేన్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను నిర్ణయం తీసుకున్నాను, యేసుక్రీస్తుని వెంబడించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. And the village chief got very angry, more angry. ఆ యొక్క మరి గ్రామంలో ఉండిన ప్రజలంతా ఎంతగానో కోపం చెందిన వారుగా ఉన్నారు. And he ordered his men to arrow down his two sons. మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ బాణాలతో మరి ఆ నక్సేన్ అనే వ్యక్తి యొక్క బిడ్డలను మరి బాణాలతో చంపటం తన కళ్ళెదురుగానే చూస్తూ ఉన్నాడు. And the two sons were they are dead before his face. The two sons died. ఆ ఇద్దరు కుమారులు ఆ నక్సేన్ అనే వ్యక్తి ఎదురుగానే తన కుమారులు ఎదురుగా మరి పడి చనిపోవటం చూస్తా ఉన్నాడు. And the chief said, would you deny
ఇప్పుడు your అడుగుతా faith? ఉన్నాడు, ఆ పెద్ద అడుగుతా ఉన్నాడు, ఇప్పటికైనా నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు కాడని నువ్వు చెప్తావా లేదా? You have lost both of your sons. నీవు నీ ఇద్దరు బిడ్డలను ప్రేమిస్తా ఉన్నావు కదా. If you will not deny, you are going to lose your wife. మరి ఇప్పుడు కనుక నువ్వు యేసుక్రీస్తును తిరస్కరించకపోతే నీ భార్యను కూడా నీవు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. Then the Noxen said, మరి అప్పుడు నక్సేన్ అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు, though none joins me, still I will follow. మరి ఎవరు ఉన్నా లేకపోయినా నేను నా యేసుక్రీస్తును నేను వెంబడిస్తాను. That made the village chief very extremely angry. మరి ఎప్పుడైతే ఆ మాటను చెప్పాడో ఆ యొక్క జాతుల పెద్దకి మరి ఎంతగానో కోపం వచ్చేసింది. And he ordered his wife to be arrowed down. మరి తన భార్యను కూడా మరి బాణాలతో మరి చంపటం చూస్తా And ఉన్నాడు. finally the chief asked again, this is your last chance. మరి ఇక ఆఖరిగా భార్య కూడా చనిపోయిన తర్వాత ఇదే నీ ఆఖరి అవకాశమై ఉన్నది, ఇప్పుడైనా నీవు యేసుక్రీస్తుని తిరస్కరిస్తావా లేదా అని అడిగాడు. If you want to live, you deny your faith. నీవు గనక జీవించాలని కోరుకుంటే నీ విశ్వాసాన్ని విడిచిపెట్టు. But the man said, కానీ ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, the cross before me, మరి నా ఎదుట ఉండి నా సిలువ, the world behind me, నా ఎదుట ఉండిన ప్రపంచము, no turning back. మరి నేను వెనక్కి తిరిగే పరిస్థితే లేదు. He was immediately shot down, మరి వెంటనే ఆ వ్యక్తి చంపబడ్డాడు. like the rest of his family. మరి మిగిలిన కుటుంబం మాదిరిగానే ఆ వ్యక్తి కూడా చంపబడ్డాడు. But కానీ something miraculous happened after the death of this family. కానీ ఆ వ్యక్తి మరణించిన తర్వాత అనేక అద్భుతాలు జరిగాయి. The chief was really moved. మరి ఆ యొక్క పెద్దగా ఉండిన వాడు చాలా కదిలించబడ్డాడు. He started to wonder. మరి ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. They have never seen the man Jesus. మరి ఎప్పుడు ఈ వ్యక్తి యేసుక్రీస్తును చూడలేదు. He is in another land. మరి వేరే భూమిలో ఉన్నాడు ఆ వ్యక్తి. What is in that man Jesus? మరి ఆ యేసులో ఏముంది? That this whole family was ready to die. మరి తన కుటుంబాన్ని విడిచిపెట్టగలిగే అంత యేసులో ఏముంది అని పెద్ద ఆశ్చర్యపోతా ఉన్నాడు. I want to test that faith. మరి ఆ విశ్వాసాన్ని నేను ఇక్కడ పరీక్షించాలని కోరుకుంటా There must ఉన్నాను. be something remarkable in that man. మరి ఆ యేసు అనే వ్యక్తులు ఏదో సహజాతీతమైన ఏదో ఒక గుణలక్షణం ఉండాలి. And everybody surprised, he declared, I receive Jesus. మరి ఆ సంఘటన తర్వాత మరి ఏ పెద్ద అయితే తన కుటుంబం మొత్తాన్ని చంపటానికి ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ పెద్దే నేను యేసుక్రీస్తు నా రక్షకుడిగా అంగీకరిస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. I too belong to Jesus. నేను కూడా యేసుకు సంబంధించిన వాడినై ఉన్నాను. The whole village people shouted, and they also said in one accord, we also belong to Jesus. మరి ఆ సంఘటన జరిగిన తర్వాత ఏకంగా గ్రామస్తులందరూ కూడా మేము కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన వారమై ఉన్నాము. See friends, గమనించారా స్నేహితులారా? Noxen never preached to the village chief. మరి ఆ నక్సేంగ్ అనే వ్యక్తి మరి ఆ యొక్క పెద్దకి అన్నడు ఆయన బోధించలేదు. But it is his decision కానీ ఆయన యొక్క నిర్ణయం to follow Jesus. మరి యేసుక్రీస్తుని వెంబడించడానికి ఆయన తీసుకున్న నిర్ణయం Converted the village chief మరి ఆ గ్రామ పెద్దకి మరి ఆ గ్రామ పెద్దను మార్చింది. and whole village. మరి గ్రామం మొత్తాన్ని యేసు వైపు త్రిప్పటానికి ఆయన నిర్ణయమే కారణమై ఉన్నది. That is how slowly the gospel started to travel all over India. మరి ఆ విధంగా మరి ఆ అస్సాం ప్రాంతం నుండి మరి భారతదేశం మొత్తం సువార్త ప్రకటించబడటం ప్రారంభమైంది. And he never wrote that song. మరి ఆయన ఎప్పుడు ఎన్నడూ ఆ పాటను రాయలేదు. But the last word that came from the lips of Noxen, మరి ఏవైతే ఆఖరి మాటలు నక్సేంగ్ అనే వ్యక్తి నోట నుండి వచ్చాయో, though none join me, I will still follow. మరి ఎవరు నాతో పాటు ఉండినా ఉండకపోయినా కానీ నేను మాత్రం యేసును వెంబడిస్తాను. Finally it became a hymn.
I have decided to follow Jesus. మరి ఇక చివరిగా ఆయన మాటలతో కూడిన మరి అదే పాటను కట్టడం మనం చూడగలుగుతా ఉండేనాము. And today, నేను నిర్ణయించుకున్నాను నా యేసును నేను వెంబడించడానికి అని. and today all over world, the believers sing this song. మరి ప్రపంచవ్యాప్తంగా ఉండిన క్రైస్తవ విశ్వాసులంతా ఈ పాటను పాడతారు. ఆ పాట ఏమిటంటే ఆ నక్సేంగ్ అనే వ్యక్తి యొక్క ఆఖరి మాటలే అయి ఉన్నాయి. In another word, మరి ఇంకో మాటలో చెప్పాలంటే, Nonsen, though he did not reach America, Germany, England, all through his decision, now he's reached all over world. మరి భౌతికంగా నక్సింగ్ అనే వ్యక్తి అమెరికా దేశం వెళ్ళకపోవచ్చు, జర్మనీ దేశం వెళ్ళకపోవచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ పాట ద్వారా ప్రతి దేశానికి ఆ నక్సింగ్ అనే వ్యక్తి వెళ్తా ఉన్నాడు. Is it not powerful అది శక్తివంతమైనది కాదా? to take a decision, మరి నిర్ణయం తీసుకోవటం ఒక శక్తివంతమైన కార్యము కాదా? a clear cut decision? మరి అది స్పష్టమైన ఒక నిర్ణయం అయి ఉన్నది. The same way, అదే విధంగా have you ever seen Rebecca? మరి మీరు రెబ్కాను మీరు ఎప్పుడైనా చూసారా? Have you seen Rebecca? మీరు రెబ్కాను చూసారా? Are you blessed by Rebecca? మరి రెబ్కా ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారా? Brothers, are you blessed by Rebecca's decision? హల్లెలూయా. 100%. 100కి 100%. We are inspired, we are blessed. మరి రెబ్కా యొక్క నిర్ణయాన్ని బట్టి మనం మరి ప్రేరేపించబడతా ఉన్నాం, ఆశీర్వదించబడతా ఉంటున్నాం. She is not limited in one place. మరి ఒక ప్రాంతానికి సంబంధించి అక్కడే ఉండిపోలేదు. Through her decision, she has moved all over the world, and she has a message, she has an inspiration to the body of Lord Jesus మరి Christ. ఆమె నిర్ణయాన్ని బట్టి ఆమె ఆ యొక్క కల్దీల ప్రాంతానికి సంబంధించి అక్కడే ఉండిపోలేదు, కానీ ఆమె నిర్ణయం ఆ ప్రభావం ఇప్పుడు ప్రపంచ దేశాలలో తరతరాల మీద ఉండటం మనం చూడగలుగుతాం. And today this morning, she is a witness. మరి ఈ రోజు ఉదయం కూడా ఆమె ఒక గొప్ప సాక్షిగా ఉన్నది. Tell me, if Rebecca's decision could make us such a blessing, is not your decision will make you a blessing? మరి రెబ్కా యొక్క నిర్ణయం మనకు అటువంటి ఆశీర్వాదంగా ఉంటే మరి మీ నిర్ణయము తర్వాత వచ్చే తరం వారికి ఆశీర్వాదంగా ఉండదా? హల్లెలూయా. Amen. ఆమేన్. So the decision that we take is very powerful and very important. మనం తీసుకునే నిర్ణయము అది ఎంతో శక్తివంతమైనదై ఉన్నది. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So prophet preached two messages. మరి ప్రవక్త 2 వర్తమానాలను A బోధించాడు. time of decision and the time of a time of decision and the time of decision. మరి ఒక నిర్ణయం తీసుకునే సమయం, ఒకే నిర్ణయం తీసుకునే సమయం అయి ఉన్నది. Amen. From these messages I will read few quotes and we will pray. మరి ఈ యొక్క వర్తమానంలో నుండి కొన్ని మాటలు నేను చదివి మీకు వినిపిస్తాను. Amen. Are you happy? మరి సంతోషంగా ఉన్నారా? Did you catch మరి మీరు ఆ యొక్క ఆలోచన మీరు పట్టుకోనగలిగారా? the power of decision? మరి మీ నిర్ణయం తీసుకునే మరి ఆ శక్తి అనే అంశము. I don't think okay, I am going church, I have taken decision, I took baptism and I have no position, I have no value. Don't think like that. మరి నేను నిర్ణయం తీసుకున్నాను, నేను యేసుక్రీస్తుని వెంబడిస్తా ఉన్నాను, నేను ఆరాధనకి వెళ్తా ఉన్నాను, దాని వెనకాల ఎటువంటి శక్తి లేదు అనుకోమాకండి. Today you may not recognize it. మరి ఈ రోజు మరి మీ నిర్ణయం వెనకాల ఉన్న శక్తిని మీరు చూడలేకపోవచ్చు. One day you know what is the power of decision. కానీ ఒక దినమున మీరు తీసుకున్న నిర్ణయం వెనకాల ఉన్న శక్తిని మీరు చూస్తారు. Amen. ఆమేన్. Rebecca took a decision. ఇక్కడ రెబ్కా ఒక నిర్ణయం తీసుకుంది. Her decision made a great change for rest of her life. మరి తన నిర్ణయము తన జీవితంలో మరి ఒక గొప్ప మార్పును తీసుకొచ్చి ఉన్నది. Her decision made her and moved her from servant to be the bride. మరి తన నిర్ణయము ఒక సేవకురాల నుండి ఒక వధువుగా తనను మార్చి Her ఉన్నది. decision మరి ఆమె యొక్క నిర్ణయము moved her from loneliness to happiness. మరి ఆమె ఒక ఏకాంత స్థితిలో ఉండిన పరిస్థితి నుండి ఒక సంతోషాన్ని కలిగి ఉండిన స్థితికి ఆమెను మార్చి ఉన్నది. Her decision మరి ఆమె నిర్ణయము moved her from poverty to prosperity. మరి లేమిలో నుండి కలిమిలోనికి నడిపించి ఉన్నది తన నిర్ణయము. How? ఏ విధంగా? Because all
the property, all the wealth and richness of Isaac become her richness. ఏ విధంగా ఆమె కలిమి కలిగి ఉన్నది అంటే మరి ఇస్సాకుకు ఏ ఐశ్వర్యం అయితే కలిగి ఉన్నది, ఏ ఆస్తి అయితే కలిగి ఉన్నదో ఆ సమస్తం ఇప్పుడు రెబ్కాకు సంబంధించినదై ఉన్నది. She did not do anything but just she took a decision. ఆమె ఏమి చేయలేదు కానీ ఆమె ఒక నిర్ణయం మాత్రం తీసుకుంది. God's name we praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. And she got the position in the book of the faith of heroes. మరి ఆమె పేరు ఎక్కడ రాయబడి ఉన్నదంటే విశ్వాస యోధుల మధ్యలో ఈమె పేరు రాయబడి ఉన్నది. In Isaac. మరి ఇస్సాకులో ఆమె పేరు భాగమై ఉన్నది. God's name we praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So your decision కనుక మీ నిర్ణయము can take you from bottom to the top. మరి ఆ కింద ఉండిన స్థితి నుండి మీ నిర్ణయం మీరు పైన నిలబడే స్థితికి మార్చేదిగా ఉన్నది. It will take you to a topmost position. మరి ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. From poverty to prosperity. లేమిలో ఉండిన స్థితి నుండి కలిమిలోనికి నడిపించేదిగా ఉంటుంది మీ నిర్ణయం. To sadness to happiness. మరి బాధలో నుండి సంతోషానికి మార్చేదిగా ఉన్నది. God's name we praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So that is what the power of your decision. మరి అదే మీ నిర్ణయం వెనకాల దాగి ఉండిన శక్తి అయి ఉన్నది. 59/04/18. మరి 59వ సంవత్సరం 4వ నెల 18వ తారీఖున A time of decision. మరి ఒక నిర్ణయం తీసుకునే ఒక సమయం అయి ఉన్నది. Wonder why that Rebecca came before any of other girls. మరి అందరి మరి స్త్రీల మధ్యన రెబ్కా ఏ విధంగా ఉన్నదో గమనించండి. Did you know that Rebecca and Isaac was blood relation? మరి మీకు తెలుసా ఇస్సాకు మరియు రెబ్కా వారు రక్త సంబంధులై ఉన్నారు. They are cousins. మరి వారు అన్నదమ్ముల బిడ్డలై ఉన్నారు. The bride of Jesus Christ is blood relation to him. అదే విధంగా యేసుక్రీస్తు యొక్క వధువు కూడా యేసుక్రీస్తుకి రక్త సంబంధి అయి ఉన్నది. A blood bought bride. మరి రక్తంతో కొనబడిన వధువు అయి ఉన్నది. No wonder she was led by the Spirit. మరి ఎటువంటి ఆశ్చర్యం లేదు, రెబ్కా మరియు వధువు ఆమె ఆత్మ ద్వారా నడిపించబడతా ఉన్నది. There was a connection coming together. మరి అక్కడ ఒక కనెక్షన్ మరి వారిద్దరిని ఒక దగ్గరికి తీసుకొస్తారు. There was a union coming together. ఇక్కడ ఒక ఐక్యత అక్కడ రావటం మనం చూస్తా ఉన్నాం. The reason I think today that the born again and the Holy Ghost filled people is connected with God and are led by the Spirit of God. అదే కారణమైనది తిరిగి జన్మించిన మరియు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏ విధంగా దేవునితో మరి ఆ యొక్క ఐక్యతలోనికి వస్తా ఉన్నారు. That is why they are so peculiar to the people. మరి ఇతర ప్రజల కంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తిరిగి జన్మించిన వారు వ్యత్యాసంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. They have made their decision. ఎందుకంటే వారి యొక్క నిర్ణయం వారు తీసుకొని ఉన్నారు. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. They are going to go on out regardless of the rest of them do not go out. మరి మిగిలిన వారు బయటకు వచ్చినా రాకపోయినా వారు మాత్రం బయటికి వచ్చేదరు. They are going anyhow. మరి వారు ముందుకు వెళ్తారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ. I like that. మరి నేను దానిని చాలా ఇష్టపడతా I ఉన్నాను. don't care if this one works or that one works. I am going to work anyhow. మరి మిగిలిన వారు నాతో పాటు నడుస్తారా లేదా అని నేను పట్టించుకోవటం లేదు కానీ నేను మాత్రం నడుస్తాను. That was the decision of that Assam brother. మరి అదే నిర్ణయం మరి అస్సాం సహోదరుడు తీసుకుని ఉన్నాడు. He said, no one join with me, still I will follow. నాతో ఎవరు వచ్చినా రాకపోయినా కానీ నేను మాత్రం యేసు వైపుగా నడిచేదను అని నిర్ణయం తీసుకున్నాడు. And by that decision, మరి ఆ నిర్ణయాన్ని బట్టి Noksang travel all over world to that song, I have decided to follow Jesus. మరి నొక్సాంగ్ మరి ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా కానీ ఆయన సువార్త మాత్రం ఆయన మాత్రం ప్రపంచ దేశాల్లో పర్యటిస్తా ఉన్నాడు. I am going anyhow. మరి నేను ఏ పరిస్థితులైనా కానీ నేను క్రీస్తు వైపు వెళ్తాను అని. Why? ఎందుకు? The life is in the blood. ఎందుకంటే జీవము రక్తంలో ఉన్నది. And the life is in the church. మరి అదే జీవము ఇప్పుడు సంఘంలో ఉన్నది. The Christian that is born again by the Spirit of God. మరి ఏ క్రైస్తవుడైతే మరి తిరిగి జన్మించువాడై ఉన్నాడో, that is the spirit of life, blood relation to Christ. మరి ఆ యొక్క వ్యక్తి మరి క్రీస్తుతో రక్త సంబంధిగా ఉన్నాడు. The Spirit of Christ in the blood of Christ leading
the child of Christ, the seed of Abraham. మరి దేవుని యొక్క ఆత్మ మరియు ఆ యొక్క రక్తంలో ఉండిన క్రీస్తు ఆత్మ సంఘాన్ని క్రైస్తవుని నడిపిస్తా ఉన్నది. That is why they move peculiarly. That is why the world thinks so strange of them. మరి అందును బట్టే వాళ్ళు చాలా వ్యత్యాసంగా ప్రవర్తిస్తూ ఉంటారు విశ్వాసులు. మరి లోకము వారిని చూసి మరి చాలా వింతగా చూస్తూ ఉంటది. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And remember, Rebecca hardly knowing that what she was doing. మరి రెబ్కా ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియదు అప్పుడు ఆ సమయంలో. Amen. What she is doing. కానీ ఆమె చేస్తా ఉన్నది. That's why last in visit I preached, the faith is unconscious. మరి అందుకే పోయినసారి నేను మీ మధ్యకు వచ్చినప్పుడు విశ్వాసం అనేది స్పృహ లేకోకుండా మనల్ని నడిపిస్తా ఉంటాం. Amen. She didn't know what she is doing, but she is doing anyhow. రెబ్కా ఏం చేస్తుందో ఆమెకు పూర్తిగా అవగాహన లేకపోయినా కానీ ఏదో నడిపింపుని బట్టి ఆమె చేస్తా ఉంది. She was predestinated before she knew it. ఆమె ఎరగటానికి మునిపే ఆమె ముందుగా ఆ కార్యం చేయటానికి నిర్ణయించబడి ఉన్నది. She was thought of it before she knew it. మరి ఆమె ఏం చేస్తుందో గ్రహింపు రావటానికి మునిపే ఆమె చేయటం ప్రారంభించింది. She was chosen before she knew it. ఆమె గ్రహించడానికి మునిపే ఆమె ఎన్నిక చేయబడి ఉన్నది. And she is in the program of God. ఆమె దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నది. She is not doing her will, she is doing the will of the Father. ఆమె యొక్క స్వచిత్తాన్ని ఆమె జరిగించడం లేదు కానీ తండ్రి యొక్క చిత్తాన్ని ఆమె చేసేదిగా ఉంది. Amen. ఆమేన్. Otherwise for her it is not easy to give water to 10 camels. మరి అందును బట్టే మరి 10 ఒంటెలకు నీళ్లు ఇవ్వాలంటే అది సాధారణమైన కార్యం కాదండి. How she is giving water? ఏ విధంగా 10 ఒంటెలకు నీళ్లు ఇవ్వటం అనేది చిన్న కార్యం కాదు. She is using her 2 hands to draw the water from the well. మరి ఆ యొక్క బావిలో నుండి తన 2 చేతులను ఉపయోగించి నీళ్లు తోడటం ప్రారంభించింది. Her decision made her to work. మరి ఆమె నిర్ణయం ఏం చేసిందంటే ఆమె పని చేయటానికి అది దారి తీసింది. Her decision made her to give water. మరి ఆమె నిర్ణయమే మరి ఆమె ఆ 10 ఒంటెలకు మరి నీళ్లు ఇవ్వటానికి దారి తీసింది. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And that decision of the work, మరి ఆ యొక్క నిర్ణయమే inspired the messenger to get into action. మరి ఆమె నిర్ణయము ఆమె యొక్క పని ఇప్పుడు వర్తమానికుని ఏం చేస్తుంది, ఏ విధంగా ప్రేరేపిస్తా ఉన్నది అంటే వర్తమానికుని పని చేయనట్లు ప్రేరేపిస్తా ఉన్నది. Giving gifts to Rebecca. మరి ఆ వర్తమానికుడు ఏం చేస్తా ఉన్నాడు, మరి రెబ్కాకు బహుమానాలు ఇస్తా ఉన్నాడు. Putting the earrings and putting the bracelets in her hand. మరి ఆమె చేతిలో ఏం పెడతా ఉన్నాడు, ఆ బంగారంతో చేయబడిన పోగులను పెడతా ఉన్నాడు. బంగారంతో చేయబడిన కడియాలు ఆమె చేతిలో పెడతా ఉన్నాడు. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, when Elijah saw her, immediately Elijah did not go and give the earrings and the bracelets. మరి ఆ రెబ్కాను చూసిన వెంటనే వెళ్ళి మరి ఆ చెవికి పోగులు బంగారపు కడియాలు ఆమె చేతిలో పెట్టల ఎలియాసరు. After her confession, మరి ఎప్పుడైతే ఆమె యొక్క ఒప్పుకోలు తర్వాత, after her revelation, మరి ఆమె ప్రత్యక్షత తర్వాత, I will not only give water to you but to water to the camels. మరి నేను నీకు మాత్రమే నీళ్ళు ఇవ్వను కానీ నీతో పాటు మరి తీసుకురాబడిన 10 ఒంటెలకు కూడా నేను నీళ్ళు ఇస్తానని ఆమె చెప్పటం మనం చూడగలుగుతాం. Then we find in Genesis 24 verse 47, మరి అప్పుడు 24వ అధ్యాయం ఆదికాండము మరి 47వ వచనంలో Elijah is putting earrings on her ear and bracelet on her hands. మరి అప్పుడు ఎలియాసరు ఏం చేస్తా ఉన్నాడు, ఆ చెవికి పోగులు ఆ కడియాన్ని ఇవ్వటం మనం చూడగలుగుతా ఉండినాం. How can Rebecca allow this stranger man to touch her? మరి ఏ విధంగా రెబ్కా ఈ ఎవరో తెలియని వ్యక్తిని తన చెవికి పోగులు పెట్టడానికి అనుమతించింది, తన చేతికి కడియాలు పెట్టడానికి ఆమె అనుమతించింది? Because by revelation she ఎందుకంటే accepted Isaac her husband. మరి ప్రత్యక్షత ద్వారా ఆమె ఏం చేస్తా ఉన్నది, ఇస్సాకుని తన యొక్క భర్తగా అంగీకరిస్తా ఉన్నది. And she received the messenger and the message, and to express that she submitted herself in the presence of the messenger. మరి ఆ ప్రత్యక్షత ద్వారానే వర్తమానికుని అంగీకరించింది, వర్తమానాన్ని అంగీకరించింది. ఆ ప్రత్యక్షత ద్వారానే ఆ వర్తమానానికి తనను తాను లోబరుచుకున్నట్లు చేసే మరి చేయటం మనం చూడగలుగుతా ఉండినాం. Amen. ఆమేన్. And the engagement was over.
మరి అక్కడ ప్రధానం అనేది అయిపోయింది. Once he received the earrings and bracelets. మరి ఎప్పుడైతే ఆమె ఆ పోగులను అంగీకరించిందో, ఎప్పుడైతే ఆ కడియాన్ని అంగీకరించిందో, అక్కడతో నిశ్చితార్థం అయిపోయింది. Why the earrings? ఎందుకు చెవి పోగులు? See, many denomination people, because of this scripture, they are putting all the earrings. మరి ఈ యొక్క వాక్య లేఖనం ద్వారా మరి బయట ఉండిన సంస్థల వారు ఏం చేస్తా ఉన్నారంటే బంగారంతో పోగులు చేయించుకుంటా ఉన్నారు, కడియాలు చేయించుకుంటా ఉన్నారు, గాజులు చేయించుకుంటా ఉన్నారు. ఈ వచనం ద్వారా Elijah gave earrings. మరి ఎలియాజరే వచ్చి బంగారాన్ని ఇచ్చాడు కదా. There is a spiritual meaning. మరి అక్కడ ఆత్మీయమైన ఒక అర్థం దాగి ఉన్నది. Because faith cometh by hearing. మరి విశ్వాసం అనేది వినుట ద్వారా వస్తుంది. And for hearing we need the ear. మరి మనం వినటానికి గాను మనకి చెవులు కలిగి ఉండాలి. Hearing by the word of God. మరి ఏమి వినాలి? మనం దేవుని మాటలు వినవలసిన వారమై So ఉన్నాం. first she got the hearing, that is hear the word of God. She got the faith. మరి మొదటిగా ఆమెకు పోగులు ఇవ్వబడ్డాయి. అంటే మరి ఆమె చెవి కలిగినదిగా, మరి దేవుని మాటలు వినగలిగినదిగా ఆమె ఉన్నది. And second, that faith put her into action, that is the work. మరి వినుట వలన విశ్వాసం వచ్చింది. విశ్వాసం ద్వారా ఏం చేస్తా ఉన్నదంటే పని చేయటం ప్రారంభించి ఉన్నది. So bracelets that is she got in her hands, that was the work of her hands. మరి ఆ కడియము గాని ఆ గాజులు గాని మరి ఆమె ఏం చేసింది? అది దేనికి సాదృశ్యం అంటే పనికి సాదృశ్యముగా ఉన్నది. What is that work? ఏంటి ఆ పని ఏమై ఉన్నది? Giving water to the camels. మరి ఆ ఒంటెలకు మరి నీరు ఇచ్చుటి ఆ పని అయి ఉన్నది. What is giving water to the camels? ఏంటి ఒంటెలకు నీళ్ళు ఇచ్చుటంటే ఏంటి? That is praise and prayer. మరి అది స్తుతులై ఉన్నది, ప్రార్థన అయి ఉన్నది. Amen. ఆమేన్. That is why Bible says, మరి అందును బట్టి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది, clap your hands. మరి మీరు చప్పట్ల ద్వారా దేవుని స్తుతించాలి. Don't hold your hands and sit. మరి చేతులు కట్టుకొని రావటం కాదు కానీ When you come to the church, మరి మీరు గనక ఆలయానికి వచ్చినప్పుడు we have a work to do with our hands. మనకి ఇక్కడ ఒక పని ఉన్నది, మన చేతులతో చేసే ఒక పని ఉన్నది. Amen. ఆమేన్. If you have taken a decision, మీరు గనక నిర్ణయం తీసుకున్న వారైతే you will never keep quiet holding your hands in the church. మరి మీరు ఆ చేతులు కట్టుకొని నిశ్శబ్దంగా కూర్చునే వారిగా మీరు ఉండరు. We have something to do with our hands. మరి మన చేతుల ద్వారా చేయటానికి ఒక కార్యం ఇక్కడ ఉన్నది. That will prepare us for our rapture. మనల్ని ఆ యొక్క పని మనల్ని సిద్ధపరిచేదిగా ఉన్నది. Let somebody read Psalm 47 verse 1. మరి కీర్తనలు Psalm 47 verse 1. 47వ అధ్యాయము మొదటి వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునిని గుర్చిన ఆర్భాటము చేయుడి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Clap your hands. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. Is it there in the Bible? అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా? Did Rebecca do something with her hands? మరి రెబ్కా అక్కడ చేతులతో ఏదైనా కార్యం చేసిందా? Is there the spiritual Rebecca here? మరి ఇక్కడ ఆత్మీయమైన రెబ్కా ఇక్కడ ఉన్నదా? Is the Rebecca have taken decision? మరి ఇక్కడ రెబ్కా తన నిర్ణయాన్ని తీసుకుందా? If the Rebecca's decision, then how can she keep quiet? మరి రెబ్కా నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఆమె నిశ్శబ్దంగా ఉండగలదు? This is a Sunday class, Sunday school lesson. This is a Sunday school lesson. ఇది ఆదివారం యొక్క బోధ అయి ఉన్నది. But it's very powerful. మరి ఇది చాలా శక్తివంతమైనది అయి ఉన్నది. It is powerful to impress our husband. మరి ఇది మన వరుణ్ణి మరి మెప్పించగలిగే ఒక ప్రత్యక్షత అయి So ఉన్నది. my dear brothers, కనుక నా ప్రియ సహోదరులారా, don't hesitate to clap. మరి మీరు చప్పట్లు కొట్టుట్లో ఏ మాత్రం సిగ్గుపడమాకండి. God has given these hands not to do so many works, but important work we can do in the presence of God is clap our hands. మనకి ఇవ్వబడిన అన్ని పనుల్లో కల్లా ఉన్నతమైన పని మనం చప్పట్లు కొట్టు ద్వారా దేవుని స్తుతించుట అయి ఉన్నది. Amen. ఆమేన్. Please read. Come, clap your hands, all you people. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. Shout unto God with a voice of trumpets. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. Do you hear these lines? మరి ఈ యొక్క వచనాలు మీరు వింటా ఉన్నారా? Is the lines for us? మరి ఈ యొక్క వాక్య లేఖనాలు మన కోసమే ఉన్నదా? Amen. ఆమేన్. How can we come in the church? ఏ విధంగా మనం మరి దేవుని సన్నిధానానికి రాగలము? Clapping our hands మరి చప్పట్లు కొట్టుట ద్వారా అయ్యున్నది. and be silent for 2 hours. మరి చప్పట్లు కొట్టి నిశ్శబ్దంగా ఉంటామా 2 గంటలు?
The song leader sing the song, pastor pray, pastor praise, give the message, we hear and go. పాస్టర్ గారు పాడుకుంటారులే, లేదంటే క్వైర్ పాడుకుంటారులే, మనం నిశ్శబ్దంగా ఉందామా? No. కాదు. Shout unto God. మరి జయధ్వనులు చేయవలసిన వారమై ఉన్నాము. With the voice of trumpets. మరి జయధ్వనులు ఆర్భాటముతో మనం చేయవలసిన వారమై ఉన్నాము. Amen. So when you are coming, be involved in the worship. మరి మీరు ఆరాధనకు మందిరానికి వచ్చినప్పుడు ఆ ఆరాధనలో మీరు పాల్పొంపులు పొందుకోవాల్సిన వారై ఉన్నారు. Psalm 63 verse 4. 63 అధ్యాయము 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించునప్పుడు. 63 brother. 63 verse 4. Thus will I bless thee while I live. I will lift up my hands in thy name. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. Praise the Lord. 5వ వచనంలో ఉందండి, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. What to do in the church? ఏం చేయాలి మనం ఆ మందిరానికి వచ్చినప్పుడు? What to do with our hands? ఏం చేయాలి మన చేతులతో? We lift up our hands to him. మన చేతులు పైకెత్తాలి దేవుని కొరకు. First we said we clap our hands. మరి మొదటిగా మరి చప్పట్లు కొట్టు ద్వారా దేవుని స్తుతించాలి. Then we say I will lift up my hands. మరి నా చేతులు పైకెత్తాలి. In thy name. మరి నీ నామం పేరిట. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Do you hear? మరి వినుచున్నారా? Do you have something to do with your hands? మరి మీకు చేతులతో చేసే ఒక కార్యం ఉన్నదా? First clap with your hands. మొదట మీరు చప్పట్లు కొట్టాలి. Then lift up your hands. అప్పుడు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. Amen. In every service we follow this pattern. మరి ప్రతి కూడికలో ఇది గనక మనం అనుసరిస్తే What a wonderful time of worship it would be. మరి ఎటువంటి ఒక గొప్ప సమయాన్ని మనం కలిగి ఉంటాం. Amen. ఆమేన్. Through that you can say you have taken the right decision. అప్పుడు మీరు చెప్పవచ్చు నేను ఒక సరైన నిర్ణయాన్ని తీసుకున్నాను. Let us read another scripture. మరి ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుదాం. 134 verse 2. మరి 134వ కీర్తన. Lift up your hands in the sanctuary and bless the Lord. 134. Psalm 134 verse 2. పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. Amen. ఆమేన్. Did you hear that? అది వింటా ఉన్నారా? What we have to do with our hands? ఏం చేయాలి? Elijah gave bracelets to Rebecca. మరి ఎలియాజరు అక్కడ ఏం చేశాడు? మరి రెబ్కాకు ఆ కడియాలను ఇవ్వటం మనం చూడగలుగుతాం. Our Elijah, William Marion Branham also given the bracelets. మన ఎలియాజరు కూడా మనకి అదే కడియాలను మనకి ఇచ్చి ఉన్నాడా? Have we received that bracelets? మనం ఆ కడియాలను మనం స్వీకరించామా? Have we got into action? మనం పని చేయటం ప్రారంభించామా? What is the action we have to do? ఏంటి ఆ పని ఏంటి? Clap in the house of the Lord. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. Lift up our hands and praise the Lord. మీ చేతులు పైకెత్తి దేవుని స్తుతించుడి. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So we don't have any option. మరి మనకి ఎటువంటి ఇక వేరే అవకాశం లేదు. मैं उठाऊंगा, मैं नहीं उठाऊंगा, चलेगा, मैं बैठूंगा, जाऊंगा, नहीं. మరి నేను చేతులు పైకెత్తినా పర్వాలేదు, నేను స్థితించకపోయినా పర్వాలేదు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. Amen. ఆమేన్. We will lift up our hands. మన చేతులు మనం పైకెత్తాలి. So that we can say I have taken a decision to follow అప్పుడు Jesus. మనం ఒక నిర్ణయం తీసుకున్నాము అని చెప్పుకోగలుగుతాం. 141 verse 2. మరి 141 అధ్యాయము 2వ వచనం. Let my prayer be set forth before thee as incense, and the lifting of my hands as the evening sacrifice. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 Timothy, మొదటి తిమోతికి రాసిన పత్రిక chapter 2 verse 8. ఫస్ట్ తిమోతి. Yes. ఫస్ట్ తిమోతి చాప్టర్ Chapter 2 verse 8. 2వ అధ్యాయం, మొదటి తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. Amen. ఆమేన్. Did you see that? అది చూసారా? We should lift up our hands to praise Him. We should lift up our hands to pray to Him. మరి మన చేతులు పైకెత్తి దేవుని స్తుతించాలి. అదే విధంగా మన చేతులు పైకెత్తి దేవునిని ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. Are you ready to do that? అది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Do you have something to do with your hands? మరి మీ చేతులతో చేసే కార్యాలు ఉన్నాయా? It is not only to write, it is not only to eat. The hands are not only to do some work. మరి మన చేతులు కేవలం రాయటానికి మాత్రమే ఇవ్వబడలేదు, మరి తినటానికి మాత్రమే ఇవ్వబడలేదు, ఏదో లోకపరమైన కార్యములు చేయటానికి మాత్రమే ఇవ్వబడలేదు. కానీ Sister, hands are not just to cook, wash clothes, sweep the room. మరి సహోదరులు, మరి మనకి ఇవ్వబడిన చేతులు కేవలం వంట వండటానికి కాదు, ఇల్లు ఊడ్చడానికి మాత్రమే కాదు. That is all we do for ourselves. మరి ఈ కార్యాలన్నీ మన కొరకు మనం చేసుకునే కార్యాలై ఉన్నాయి. What we do for our God. మరి దేవునికి మన చేతుల ద్వారా ఏం చేస్తా ఉంటాము అంటే Love is the మనం praise God. చప్పట్లు కొట్టుట ద్వారా దేవుని స్తుతించు వారమై ఉన్నాము. And professor, what is watering the camels? మరి ఏంటి ఆ యొక్క ఆ ఒంటెలకు మరి ఆ నీరంటే ఏమై ఉన్నది? Praising and thanksgiving. మరి అది స్తుతించుట మరియు ప్రార్థన చేయుట ఉన్నది. So by clapping we are glorifying, we are praising our God. మరి మనం చప్పట్లు కొట్టుట ద్వారా మనం దేవుని మహిమపరుస్తా ఉన్నాం, ఘనపరుస్తా ఉన్నాం. Lifting up our hands we are praying unto God. మరి మన చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేయుచున్న వారముగా ఉన్నాం. Amen. Amen. That's why Eliezer gave Rebecca bracelets. మరి అందుకే అక్కడ ఎలియాజరు ఎందుకు ఇచ్చాడు ఆ కడియములు? దానికోసమే ఇచ్చి ఉన్నాడు. It is the expression of a work unto the Lord. మరి అది ఒక వ్యక్తీకరణ అయి ఉన్నది. మరి ఒక పని చేయవలసిన స్త్రీగా ఉన్నదని ఒక వ్యక్తీకరణ అయి ఉన్నది. God's name be praised. మరి దేవునికి మహిమ కలుగును గాక. When we are in the sanctuary of God, మరి మనం దేవుని యొక్క గుడారములో ఉండినప్పుడు we should not be switch on switch of Christians. మరి మనం స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసే క్రైస్తవులుగా ఉండకూడదు. As brother said, మరి సహోదరుడు చెప్పినట్లు the living water should flow out of me. మరి జీవనది నాలో నుండి ప్రవహించాలి అని పాట పాడాడు. Praise and worship constantly, it should move, it should flow out of our life. మరి నిత్యము మనలో నుండి దేవునిని స్తుతించుట, దేవునిని ఆరాధించుట, దేవుని యొక్క జీవము మన హృదయంలో నుండి ప్రవేశించాలి, ప్రవహించాలి. Automatically we will lift up our hands and say praise the Lord, glory to God. మరి ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు చేతులెత్తి మన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? Amen. ఆమేన్. To praise and to pray we must not hesitate to lift up our hands. కనుక మనం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి ఎటువంటి సంకోచము ఉండకూడదు. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 59/06/11. మరి 59వ సంవత్సరం 6వ నెల 11వ తారీఖున The time of decision మరి నిర్ణయం తీసుకునే ఒక సమయము. is 71 para. మరి 71వ పారాలో ప్రవక్త ఈ విధంగా చెప్తా ఉన్నాడు. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును But the గాక. message had stirred Rebecca. మరి వర్తమానం ఏం చేసింది? రెబ్కాను మరి కదిల్చి వేసేసింది. There should be stirring in every meeting. మరి ప్రతి కూడికలో మీరు కలల్చబడాలి. She was satisfied the message was from God. మరి ఆమె ఎంతో సంతృప్తి చెందింది ఈ వర్తమానం దేవుని దగ్గర నుంచి వచ్చిందని. So the parents said, oh, let her stick around a while, she will get over it. It is just a little excitement. మరి She was over to that revival, you know. మరి ఆ తల్లిదండ్రులు అనుకున్నారు ఒక 10 రోజులు అయిందనుకో ఆమెకు వచ్చిన ఆ ప్రేరేపణ మెల్లిగా చల్లబడిపోద్ది, 10 రోజుల్లో మనం వీళ్ళని వెనక్కి పంపించేయవచ్చు అని అనుకున్నారు వారి తల్లిదండ్రులు. But the true servant said, do not worry us, do not hinder me. మరి అయితే ఆ నిజ సేవకుడు మాత్రము ఆ నా యొక్క మరి ప్రయాణాన్ని ఏమాత్రం ఆపవద్దు, నాకు అడ్డంకులు పెట్టవద్దు అని చెప్పటం మనం చూడగలం. A lot of servant has been hindered by putting of decisions. మరి అనేక మంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే మరి ఆ యొక్క మాటలను బట్టి అడ్డంకులను బట్టి వారు ఆగిపోతూ ఉంటారు. Do not hinder me, seeing the Lord has sent me, seeing that he has been good to me. మరి Do not hinder me. నాకైతే మరి అడ్డంకులు చెప్పవద్దు, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి, నా యజమానుడి దగ్గరికి నేను వెళ్ళిపోవాలని మరి ఆ సేవకుడు చెప్పటం మనం చూడగలుగుతాం. Then they said, let her make her own decision. అప్పుడు వారు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు, ఆమె ఇప్పుడు మేము మాట్లాడటం కాదు కానీ ఆమె తన యొక్క సొంత నిర్ణయాన్ని చెప్పనివ్వండి అని రెబ్కాకి ఇవ్వబడింది. That is where you stand. మరి అక్కడే నీవు నిలిచి ఉన్నావు. Make your own decision. నీ యొక్క నిర్ణయాన్ని నీవే తీసుకో. Would you make your decision today?
మీరు ఈ నిర్ణయాన్ని మీరు తీసుకుంటారా ఈరోజు? Spontaneously, constantly, I will praise to the Lord. మరి నేను ప్రతి సమయం మందును ఎల్లప్పుడు ఏ పరిస్థితిలోనైనా కానీ నా దేవుని నేను స్తుతిస్తాను అనే నిర్ణయం తీసుకుంటారా? I will not wait pastors to say, lift up your hand and say amen. Automatically I will raise up my hands myself and I will say amen. Praise the Lord. పాస్టర్ గారు స్తోత్రాలు చెప్తాం అన్నప్పుడు మాత్రమే కాకుండా దేవుని యొక్క మాట వచ్చిన ప్రతిసారి నా దేవుని నేను చేతులెత్తి స్తుతిస్తాను అనే నిర్ణయం తీసుకుంటారా? I will lift up my voice like trumpets and I will worship the Lord. నా స్వరాన్ని జయధ్వనుల వలె నేను బయటికి తీసుకువస్తానని చెప్తారా? Then they called Rebekah and said, will you go with this man? మరి అప్పుడు రెబ్కాను అడిగి ఉన్నారు, నీవు ఈ మనుషులతో వెళ్తావా అని అడిగినప్పుడు And she said, I will go. అప్పుడు ఆమె చెప్తా ఉన్నది, నేను వెళ్తాను. She was ready. మరి ఆమె సిద్ధంగా ఉన్నది. Her decision was quickly made. మరి ఆ నిర్ణయం చాలా త్వరగా ఆమె తీసుకుని She knew that something been leading her. మరి ఆమెను ఏదో నడిపిస్తా ఉన్నదని ఆమెకు తెలుసు. She knew something happened to her. మరి ఆమెకు తెలుసు ఏదో ఆమెకు జరిగింది. And she knew that it was God and she was satisfied. మరి అది దేవుడే అయి ఉన్నాడని ఆమెకు తెలుసు. ఆమె దేవుని యొక్క నడిపింపుని బట్టి సంతృప్తి చెందింది. Amen. ఆమేన్. Do you believe that something is happening in your life? మరి మీ జీవితాలలో ఏదో దేవుని కార్యం జరుగుతుందని మీరు విశ్వసిస్తా ఉన్నారా? Oh God, if the church could only make that decision right quick. Oh God, if the church could only make that decision right quick. మరి ఇప్పుడు గనక దేవుని సంఘము ఆ సరైన నిర్ణయం తీసుకొనగలిగితే, put on all her gifts and she climbed off on the camel and took out. మరి వెంటనే దేవుని నుండి వచ్చిన ప్రతి బహుమానం ఆమెకి ఇవ్వబడుతుంది. ఆమె ఒంటెనెక్కి కూర్చుంటుంది. You know, sisters, you know, in what age Rebekah took this decision? మరి సహోదరులు, మీకు ఈ విషయం తెలుసా? ఏ వయస్సులో ఆమె ఈ నిర్ణయం తీసుకుందో? In the age of 14. మరి 14 సంవత్సరాల వయసు అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. What was the age of Isaac? మరి ఇస్సాకు యొక్క వయసు ఎంత? 14. 40 సంవత్సరాలు. 14 years girl getting married with 40 years man. 14 సంవత్సరాల రెబ్కా 40 సంవత్సరాల ఇస్సాకుతో వివాహం చేయబడుతుంది. Can you imagine? మీరు దాన్ని ఊహించుకోగలరా? She took a decision ఒక నిర్ణయం తీసుకుంది at the age of 14. మరి 14 సంవత్సరాల వయసులో ఆమె నిర్ణయం తీసుకుంది. God's name be praised. దేవుని నామానికే మహిమ కలుగును గాక. And when she took the decision, మరి ఎప్పుడైతే ఆమె నిర్ణయం తీసుకుందో, it was pleased to God. మరి అది దేవుని మెప్పించే విధంగా ఉన్నది. So when you are pleased to God, మరి ఎప్పుడైతే నీవు దేవుని మెప్పిస్తావో, what happened? ఏం జరిగింది? Even the Holy Spirit that gave the promise to Abraham, thy seed shall inherit your enemy's gate. మరి అప్పుడు మరి పరిశుద్ధాత్మ అబ్రహాంకి వాగ్దానం ఇచ్చింది, నీ సంతానం శత్రువుల యొక్క గవినులను స్వాధీనపరచుకునేదరు. Without their knowledge, without their understanding, మరి వారికి ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి మరి ఆ గ్రహింపు లేకుండా, her mother and her brothers, మరి ఆ యొక్క మరి తల్లి గాని తన యొక్క సహోదరులు గాని, they also blessed Rebekah with that prophecy. మరి అబ్రహాము ఏ ఆశీర్వాదం అయితే పొందుకున్నాడో అదే ఆశీర్వాదం ఇక్కడ తల్లి తన యొక్క సహోదరులు రెబ్కాను ఆశీర్వదించడం మనం చూడగలుగుతా ఉన్నాం. Please read the scripture. Genesis 24 verse 60. మరి ఆది కాండము 24వ అధ్యాయము 60వ వచనం చూద్దామండి. And they blessed Rebekah and said unto her, thou art our sister, be thou the mother of thousands of millions, and let thy seed possess the gate of those which had them. 24వ అధ్యాయము 60వ వచనం. వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగాక. Wow. The same words Abraham, the angel was promised to Abraham. మరి ఏ ఆశీర్వాదాలైతే అబ్రహాము దేవుని యొక్క దూత దగ్గర నుండి పొందుకొని ఉన్నాడో, how can these hidden people will pronounce the same word? ఏ విధంగా వేరొక దేశంలో అన్యులైన వీరు అదే ఆశీర్వాదాలతో రెబ్కాను ఆశీర్వదించగలుగుతా ఉన్నారు? Actually it is not them.
మరి నిజానికి వారు కాదు అది మాట్లాడింది. When Rebecca spoke the right words, took the right decision, the Holy Spirit put the words in the mouth and they prophesied that. ఎప్పుడైతే రెబ్కా నిర్ణయం తీసుకుని ఉన్నదో పరిశుద్ధాత్మే దిగి వచ్చి ఆ యొక్క అన్యుల మీద ఆ మాటలు ఆశీర్వాదాలు అదే ఆశీర్వాదాలు పలకటానికి పరిశుద్ధాత్మే వారిని ప్రేరేపించింది. God's name is ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. They send her forever and ever. మరి ఇక నిశ్చయముగా మరి పూర్తిగా వారిని ఆమె యొక్క కుమార్తెను The Bible has no record. మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. Anytime Rebecca returned back to her mother and brother and saw them. రెబ్కా మళ్ళా పుట్టింటికి వచ్చిన ఆనవాళ్ళు ఎక్కడా బైబిల్లో కనపడటం లేదు. వెళ్తాం ఇక. Amen. ఆమేన్. And what time the marriage happened? మరి ఎప్పుడు జరిగింది వివాహం? ఎన్ని సంవత్సరాలు? Isaac's mother was dead. మరి ఇస్సాకు యొక్క తల్లి మరణించినప్పుడు And Isaac was her mom's son. మరి ఇస్సాకు తల్లి చాటును బిడ్డ అయి ఉన్నాడు. Because the Bible say after he met Rebecca, he took Rebecca into her mother's tent. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉన్నది మరి ఇస్సాకు తల్లి చాటు బిడ్డ అయి ఉన్నాడు. మరి తల్లి మరణించిన తరువాత రెబ్కాను మరి తన తల్లి యొక్క గుడారంలోనికి తీసుకువెళ్ళాడంటే రెబ్కాను. For these 3 years, Isaac was really bitterly crying for her mother. మరి తన తల్లి మరణించడాన్ని బట్టి 3 సంవత్సరాల పాటు బహు వేదనగా ఉన్నాడు. But when Rebecca came, కానీ రెబ్కా ఎప్పుడైతే వచ్చిందో Isaac's mourning turned into joy మరి and happiness. ఇస్సాకు యొక్క వేదనంతా సంతోషముగా మార్చబడింది. హల్లెలూయా. Amen. ఆమేన్. He took her to Sarah's tent. మరి షారా యొక్క గుడారంలోనికి ఇస్సాకు రెబ్కాను And తీసుకువెళ్ళాడు. all his sorrows and agonies, mourning turned into joy, happiness and rejoicing. మరి ఆయన యొక్క బాధ అంతా, ఆయన యొక్క వేదనంతా, ఆయన యొక్క దుఃఖమంతా పోయి మరి సంతోషంతో నింపబడటం మనం చూడగలుగుతాం. How it happened? ఏ విధంగా జరిగింది? With the decision of Rebecca. మరి రెబ్కా యొక్క నిర్ణయమే కారణమై ఉన్నది. Your decisions are very important. మరి కనుక మీ నిర్ణయాలు ఎంతో Your ప్రాముఖ్యమైనవి. decision can be a blessing for others. మరి మీ నిర్ణయాలు వేరొకరికి ఆశీర్వాదాలు Your అయి decision ఉన్నాయి. can be a joy and happiness, a future for others. మరి మీ నిర్ణయాలు సంతోషము ఆనందమై ఉన్నాయి తర్వాత తరముల వారికి. Are you ready, some of you, to take this? మరి మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Amen. ఆమేన్. One more quote we will read and we will close. మరి మరొక మాట చదివి మనం ముగిద్దాము. 59:11-08. Possessing the enemy's gate. మరి 59వ సంవత్సరం 11వ నెల 8వ తారీఖున మరి శత్రు గౌనులను స్వాధీనపరుచుకుంటా అనే వర్తమానం. In 12 para. మరి 12వ పారాలో And Rebecca, which was to be the mother of his noted promised awaited son. మరి రెబ్కా మరి ఆమె తల్లి కావాల్సి ఉన్నది. ఎవరికి తల్లి కావాల్సి ఉన్నది? వాగ్దానం చేయబడిన సంతానానికి తల్లి కావాల్సి ఉన్నది. When she was called on the final test, మరి ఆఖరి నిర్ణయము ఆఖరి పరీక్షకు ఆమె మరి ఎదుర్కోవాల్సి ఉన్నది. of a strange man that she had never before seen. మరి ఆమె ఎదుట మరి ఎన్నడూ చూడని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. Only she seen the working of the Holy Spirit. ఆమె కేవలము మరి కనపడని ఒక పరిశుద్ధాత్మ పని చేయటం ఆమె చూస్తా ఉన్నది. And when her parents could not fully decide whether she should go with this stranger or not. రెబ్కా యొక్క తల్లిదండ్రులు అయితే ఒక సంకోచంలో ఉన్నారు. వారి యొక్క కుమార్తెను ఈ తెలియని వ్యక్తితో పంపించాలా లేదా? They said, we will get the damsel and let her speak. మరి వారు నిర్ణయం తీసుకోలేక ఆ చిన్నదాన్నే ఆమె యొక్క నిర్ణయాన్ని చెప్పనివ్వండి అని చెప్తారు వాళ్ళు. We will hear from her mouth whether she will go yes or no. ఆమె నోటి నుండే మనం విందాం ఆమె వెళ్ళడానికి ఇష్టపడుతుందా లేదా అని. That is the way it is brought to all seed of God. మరి ఇదే నిర్ణయము, ఇదే సమయము, ఇదే పరిస్థితి ప్రతి దేవుని యొక్క విత్తనం యొద్దకు వస్తుంది. It is got to be your mouth. మరి మీ నోటి నుండే ఆ నిర్ణయం రావాలి. God wants to hear from you. మరి దేవుడు మీ యొద్ద నుండి వినాలని కోరుకుంటున్నాడు. God wants to hear from you. దేవుడు మీ యొద్ద నుండి వినాలని కోరుకుంటా ఉన్నాడు. God wants to hear from you. మీ యొద్ద నుండే దేవుడు వినాలని కోరుకుంటా ఉన్నాడు. Did you hear?
మీరు వింటున్నారా? God wants to hear from you, sisters. మీ యొద్ద నుండే దేవుడు వినాలని కోరుకుంటున్నాడు సహోదరులారా. God wants to hear you from brothers. మరి దేవుడు మీ యొద్ద నుండే వినాలని కోరుకుంటున్నాడు సహోదరులారా. How can he hear if you don't open your mouth? మీరు గనక స్వరాలు వెప్పపోతే ఏ విధంగా ఆయన వింటాడు? How can he know you have decided if you don't lift up your heads? మరి మీరు నిర్ణయం తీసుకున్నారని ఏ విధంగా ఆయనకు తెలుస్తుంది మీరు గనక చేతులు పైకి ఎత్తబోతే? In your decision, your ear and your hands are very important role to మీ play. నిర్ణయంలో మరి మీ చెవులు గాని మీ చేతులు గాని చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తా ఉన్నాయి. When she was put to the test, మరి ఆమెకు ఒక పరీక్ష ఇవ్వబడినప్పుడు రెబ్కా she never hesitated a minute. ఆమె ఒక్క నిమిషం కూడా ఆమె సంకోచించలేదు. She said, I will go. నేను వెళ్తానని చెప్పింది. And prophet say, I like that. మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు, నేను దాన్ని ఇష్టపడతా ఉన్నాను. Not let me make up my mind, let me study it over. She was fully persuaded. మరి ఆమె ఎన్నడూ చెప్పలేదు నాకు కొంత సమయం ఇవ్వండి, నేను ఆలోచించడానికి నాకు మరి కొంత సమయం కావాలని ఎన్నడూ చెప్పలేదు. కానీ పూర్తిగా ఒక నిశ్చయతను కలిగి ఉన్నది. That is the people that God can use. మరి అటువంటి ప్రజలనే దేవుడు వాడుకొనగలడు. When you are fully persuaded that God will keep his promise, said, I will go. మరి మీరు పూర్తి విశ్వాసం కలిగినప్పుడు దేవుడే తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడని మీరు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండినప్పుడు, And when our people then so anointed, maybe they don't know it, but they prophesy as they laid hands upon their sister. మరి అక్కడ మరి ఆ రెబ్కా చుట్టూ ఉండిన వారిని మనం గమనించినట్లయితే వారికి తెలియకోకుండానే వారు అభిషేకించబడిన వారై ఉన్నారు. దేనికి అభిషేకించబడిన వారై ఉన్నారు? రెబ్కాను ఆశీర్వదించడానికి అభిషేకించబడిన And they వారు. placed her upon the camel and sent her to a strange land. మరి ఆమెను ఆశీర్వదించారు, ఆ ఒంటెలను ఎక్కించి ఆమెను మరి తెలియని ఒక ప్రాంతం యొద్దకు పంపించేశారు. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. But there was something on them. మరి అయితే వారి మీద ఏదో ఉన్నది. They said, let thy seed possess the gate of the enemies. మరి వారి మీద ఏమీ లేకపోతే వారి నోటి నుండి ఏ విధంగా మాటలు వస్తాయి? నీ శత్రు గౌనులను నీ సంతానము స్వాధీనపరుచుకొందురుగాక అని వారు మాట్లాడారు. దేవుని మాట నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. You know how many miles she traveled? మరి ఆ మైళ్ళు ఆమె ప్రయాణించిందో తెలుసా? It is almost 450 miles sitting on a camel. మరి 450 మైళ్ళను ప్రయాణం చేసింది. Sometimes if you travel 50 kilometers by car, we tired. Next day we don't wake up. మరి 50 కిలోమీటర్లు మనం కారులో ప్రయాణం చేస్తేనే కొన్నిసార్లు మనం అలసిపోతాము. మరుసటి రోజు మనం 400 మరి లెగవలేము. 450 miles. మరి 450 మైళ్ళు ప్రయాణం ఒంటి మీద చేసింది. Sitting back of the camels. మరి ఆ ఒంటి మీద కూర్చోటం అంటే ఎండ వాన మొత్తం తగులుతూనే ఉంటాయి. Traveling in a wilderness. మరి అరణ్యాల్లో ప్రయాణం చేసింది. What made her so? మరి ఏ విధంగా ఏంటి ఆమెను ఆ విధంగా ప్రేరేపించింది? Power of a decision. మరి తన యొక్క నిర్ణయం వెనకాల దాగి ఉండిన శక్తి అయి ఉన్నది. Provide her stimulation. మరి ఆ యొక్క నిర్ణయం వెనకాల దాగి ఉండిన శక్తి ఆమెను కదిలించింది. Stirred her up. మరి ఆమెను ఆ నిర్ణయాన్ని బట్టి నిలబడటానికి ఆమెను ప్రేరేపించింది. She was not tired. ఆమె అన్నడు అలసిపోలేదు. She was excited. మరి ఆమె ఆ యొక్క తన యొక్క యజమానుని చూడటానికి ఎంతో ఆసక్తి కలిగి She filled with dreams. మరి ఆమె ఎన్నో కలలు కంటా వెళ్ళింది. To see her future home. మరి తన యొక్క భవిష్యత్ గృహాన్ని చూడటానికి ఎన్నో కలలు And కంటా the future home that is waiting for her. మరి ఆమె భవిష్యత్ గృహం ఆమె కొరకు ఎదురు చూస్తా ఉన్నది. Made her not to see the pain and agonies and all her friends, relatives and all. మరి ఆ కళను బట్టి మరి ఈ కష్టం ఈ ఇబ్బందులు ఏం కనిపించలేదు ఆమెకి. She was ready to forsake and separate from everything in the world. ఆమె తన ప్రజల నుండి వేరుపరచబడటానికి, తన దేశం నుండి వేరుపరచబడటానికి, తన పరిస్థితులను సమస్తాన్ని విడిచిపెట్టి వేరుపరచబడటానికి గాను అది ప్రేరేపించింది. And to bless you. మరి మిమ్మల్ని ఆశీర్వదించాలి. And make you a blessing. మరి ఆమె ఒక ఆశీర్వాదంగా మారింది. He is expecting the same thing from your mouth. మరి మన దేవుడు కూడా అదే మన యొద్ద నుండి కోరుకుంటా ఉండేనాడు. A clear cut decision. మరి ఒక స్పష్టమైన నిర్ణయం. To
to follow this message. మరి ఈ వర్తమానాన్ని వెంబడించడానికి Stand ఒక for- స్పష్టమైన నిర్ణయాన్ని దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తా Stand for ఉన్నాడు. the message. మరి ఈ వర్తమానం కోసం నిలబడండి. Know the message. వర్తమానాన్ని తెలుసుకోండి. Live the message. మరి వర్తమానాన్ని జీవించండి. And be the message. మరి వర్తమానంగా మార్చబడండి. And when you become the message, మరి ఎప్పుడైతే మీరు వర్తమానంగా మార్చబడతారో the world cannot hold you. మరి ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. One day you will fly. మరి ఒకానొక దినమున మరి మీరు పైకి ఎగిరిపోయేవారుగా ఉంటారు. ఎక్కడికి? Where you belong, you will fly back to there. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, మీరు ఏ సంబంధులైతే అయి ఉన్నారో అక్కడికే మీరు వెళ్ళేవారుగా ఉంటారు. The same camels to whom she watered, మరి ఏ ఒంటెలకైతే ఆమె నీళ్లు పోసి ఉన్నదో the same camels take her back to her future మరి home. అవే ఒంటెలు ఆమెను ఎక్కడికి తీసుకువెళ్ళాయి? తన భవిష్యత్ గృహానికి తీసుకువెళ్ళాయి. How? ఏ విధంగా? By watering the camels. మరి ఆ ఒంటెలకు నీళ్లు పోయుట ద్వారా She used her hands. మరి తన యొక్క హస్తాలను ఉపయోగించింది. What we have to do మనం ఇప్పుడు ఏం చేయాలి? for to get into our future home? మనం మన భవిష్యత్ గృహానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? Use your hands. మరి మీ యొక్క చేతులను ఉపయోగించండి. Two things. రెండు సంగతులు. Clap. మరి చప్పట్లు కొట్టాలి. Second, రెండోది lift off your hands. మన చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. Pray and praise. మరి దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. When you do these three things, మరి ఈ మూడు సంగతులు మీరు చేశారంటే nobody can stop you. మరి ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May not be hearer only. మరి మీరు ఇక్కడ మాత్రమే ఉండేవారిగా కాకుండా May not be hearer. सुनने वाला మరి, मत మీరు వినేవారిగా మాత్రమే ఉండకుండా be you the doer. మరి మీరు చేసేవారిగా. Amen. Today you know very clear మరి ఇక్కడ చాలా స్పష్టంగా మనకుంది. to go back to your home. మరి మీ భవిష్యత్ గృహానికి మీరు వెళ్ళాలి. You have important role to play in your మరి hands. ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడి ఉన్నది. You have important roles to play in your mouth. మరి మీకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడింది నోటి ద్వారా పని చేయడానికి. From mouth you declare your clear cut decision. మరి నోటి నుండి మీరు స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఇక్కడ బద్దులై And ఉన్నారు. with your hands you express your decision by clapping, by praising, by lift of your hands, by praying. మరి చేతి ద్వారా, నోటి ద్వారానేమో మీ నిర్ణయాన్ని వ్యక్తపరుస్తారు. చేతి ద్వారానేమో ఆ నిర్ణయాన్ని మీరు మరి ఆ వ్యక్తపరిచే వారిగా ఉన్నారు. దేని ద్వారా వ్యక్తపరుస్తారంటే చప్పట్లు కొట్టుట ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా వ్యక్తపరుస్తారు ఆ నిర్ణయాన్ని. Then you will see అప్పుడు మీరు చూస్తారు the power that is being released through your decision. మరి మీ నిర్ణయం ద్వారా మరి శక్తి విడుదల చేయబడటం మీరు చూస్తారు. Are you ready to do that? మరి మీరు అది చేయడానికి సిద్ధంగా ఉన్నారా? Do you believe there is power in your decision? మరి మీ నిర్ణయం వెనకాల ఒక శక్తి దాగి ఉన్నదని మీరు విశ్వసిస్తా ఉన్నారా? May God bless you richly. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, బహుగా దీవించును గాక. Amen. ఆమేన్. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, వందనములు, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah.
బట్టి స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి మా గొప్ప దేవుడా మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచి తండ్రి, ఎంతవరకు ప్రభా మీ దాసులను మరుగు చేసుకొని ప్రభా మాతో మాట్లాడినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య, అవును తండ్రి, ఆనాడు ప్రభా యేసయ్య రెక్క ఎదుట ప్రభా ఒక నిర్ణయం ఉంచబడి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ప్రభువా నీవు ఈ మనుష్యునితో నీవు వెళ్ళేదవా అనినప్పుడు తండ్రి, ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా అని ఏమి చేయుచున్నదో మా గొప్ప దేవుడా పూర్తి అవగాహన లేకపోయినా ప్రభా విశ్వాసము ద్వారా మా గొప్ప దేవుడా, ప్రత్యక్షత ద్వారా ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా ఒక నిర్ణయాన్ని తీసుకోవటానికి మా గొప్ప దేవుడా ప్రభువా నీవు ప్రేరేపించిన దేవుడు ఉన్నావు తండ్రి. ప్రభువా నిర్ణయం వెనకాల ప్రభా గొప్ప శక్తి దాగి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఆ నిర్ణయం ప్రభువా తర్వాత తరము వచ్చే వారికి ఆశీర్వాదంగా ఉన్నది ప్రభా, తర్వాత వచ్చే వారికి ప్రభా గొప్ప దీవెనగా ఉన్నది మా గొప్ప దేవుడా. నేటి వరకు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య రెక్క యొక్క నిర్ణయాన్ని బట్టి ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా ఒక గొప్ప సాక్ష్యంగా ఉన్నది మా గొప్ప దేవుడా. మా జీవితాలకు ప్రభా ఒక ప్రేరేపణగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య రెక్క తండ్రి తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది ప్రభా, తన స్నేహితులను విడిచిపెట్టింది తండ్రి, తన బంధువులను విడిచిపెట్టింది ప్రభా, తనకుండిన సమస్తాన్ని విడిచిపెట్టి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య వర్తమానికుని మా గొప్ప దేవుడా ప్రభా వర్తమానాన్ని ప్రభా స్వీకరించి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభా చూడని యజమానుడి యొద్దకు ప్రభా యేసయ్య ప్రయాణం ప్రారంభించడం మేము చూడగలుగుతా ఉండినాము తండ్రి. ప్రభువా యేసయ్య ఆమె ప్రభువా మా గొప్ప దేవుడా ఆ నిర్ణయం తీసుకోవడానికి మునుపు మా గొప్ప దేవుడా కేవలము తండ్రి యజమానుడి యొక్క గొప్పతనం మాత్రమే ఉన్నది తండ్రి. ప్రభా కేవలం వినిన స్త్రీగా మాత్రమే ఉన్నది ప్రభా. ఈ అన్నడు యజమానుడిని చూడలేదు ప్రభా, ఈ అన్నడు యజమానుడి యొక్క ప్రభా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ముఖ చిత్రాన్ని మా గొప్ప దేవుడా ఈ అన్నడు చూడలేదు మా గొప్ప దేవుడా. కేవలం వర్తమానికుడు ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించాడు, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని వివరించాడు, ఆయన యొక్క మహోన్నత్వాన్ని ప్రభా వివరించి ఉంటున్నాడుగా ప్రభువా యేసయ్య అక్కడ ఆమె హృదయంలో ప్రభా ఒక ప్రేరేపణ కలిగి ఉన్నదండి. ప్రభువా యేసయ్య ఆ వర్తమానికుడిని స్వీకరించింది, వర్తమానాన్ని స్వీకరించింది, వర్తమానం యందు విశ్వాసం కలిగి ఉన్నది మా గొప్ప దేవుడా. నేడును ప్రభువా యేసయ్య ఈనాడు రెక్క మాకు సాదృశ్యంగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య భౌతికంగా ప్రభా నిన్ను చూడలేదు కానీ ప్రభా ప్రవక్త ద్వారా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య నీవు ఏమై ఉన్నావో ప్రభా మేము ఎరిగి ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా నీవు ఎల్షద్దాయిగా ఉన్నావని ఎరిగి ఉన్నాము తండ్రి. ప్రభువా నీవు రఫాగా ఉన్నావని ఎరిగి ఉన్నాము ప్రభా. ప్రభువా నీవు షమ్మాగా ఉన్నావని ఎరిగి ఉన్నాము తండ్రి. నీవు నిస్సిగా ఉన్నావని ఎరిగి ఉన్నాము. నీవు రాహాగా ప్రభా సిక్కేనుగా ఉన్నావని మా గొప్ప దేవుడా ఎరిగి ఉన్నాము తండ్రి. నీవు మా పరమ కాపరిగా ప్రభువా యేసయ్య ఉన్నావని మా గొప్ప దేవుడా మా అవసరతలు తీర్చువాడుగా మా రక్షకుడుగా మా పోషకుడుగా మా సంరక్షకుడుగా ఉన్నామని ప్రభువా యేసయ్య మేము వినుచున్నప్పుడు తండ్రి అది మాకు విశ్వాసం కలుగజేసింది మా గొప్ప దేవుడా. ప్రభువా లోకాన్ని విడిచి మా గొప్ప దేవుడా మేము రెక్కవలే ప్రయాణం ప్రారంభించడానికి ప్రభువా నీవు కృప చూపించావు మా గొప్ప దేవుడా. ప్రభా లోకం నుండి వేరు చేయబడ్డాం, సాంప్రదాయాల నుండి ప్రభా ఆచారముల నుండి ప్రభా సిద్ధాంతాల నుండి ప్రభా వేరు చేయబడి మా గొప్ప దేవుడా మా భవిష్యత్ గృహం యొక్క ప్రభా మేము ప్రభా యేసయ్య ప్రయాణం చేయడానికి కృప చూపించావు తండ్రి. ఇంకా మా మధ్యన తండ్రి ఇంకా ఆ నిర్ణయాన్ని తీసుకొని వారు ఉండినట్లయితే ప్రభా ప్రతి బిడ్డను దర్శించని మా గొప్ప దేవుడా, ప్రతి హృదయాన్ని తాకండి మా గొప్ప దేవుడా. ప్రభా వారి నిర్ణయం తీసుకొని మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య వారి ప్రయాణాన్ని ప్రారంభించగలుగుటకు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఆ అస్సాంకి ప్రభా సంబంధించిన ఆనోక్స్ అని ప్రభా యేసయ్య సహోదరుడు మా గొప్ప దేవుడా నేను నా దేవుని వెంబడించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక ఏ మాత్రం వెనుతిరగనని మా గొప్ప దేవుడా ఆఖరి మాటలు ప్రభా ఆ పాట ద్వారా మా గొప్ప దేవుడు తన యొక్క ఆఖరి మాటలే ప్రభా పాటలుగా ప్రభా యేసయ్య పాటగా మార్చినప్పుడు తండ్రి ఆ పాటను ప్రభా యేసయ్య ఆ పాట ద్వారా గొప్ప ఉద్యమం ఉండి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా మా నిర్ణయాలు వెళ్తాడు ప్రభా మా తర్వాత తరముల వారికి ప్రభా గొప్ప ఉద్యమము ప్రభా కలుగు చేయలాగిన గొప్ప ఆశీర్వాదంగా ఉండులాగిన ప్రభా మేము ప్రభువా యేసయ్య నిన్ను వెంబడించడానికి నేను తీసుకొని ప్రభా ఇక వెనుక్కు తిరగకుండా మా గొప్ప దేవుడా మేము ఉండగలుగుతుంది తండ్రి. నీవే మమ్మల్ని నడిపించుచున్నందుకు స్తోత్రములు, ఆశీర్వదించుచున్నందుకు వందనములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా ఇప్పటి వరకు ప్రభువా వాక్య పరిచయం చేసిన మీ దాసులను దీవించండి, ఆశీర్వదించుచున్నందుకు వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య
ప్రభా ఈ మాటలు మా హృదయాలలో ప్రభా యేసే నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి ప్రభా. యేసే ఇప్పుడు మా గృహాలకు మేము వెళుచుంటుండే మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ మా మీద, మా కుటుంబాల మీద మెండుగా కృమరించమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము. God bless you.